ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. వాళ్ళు మాత్రం ఎప్పటికీ నా వాళ్లే. ఇన్నేళ్ల అనురాగం ముందు ఈ 2 రోజుల అవమానాలు నా దృష్టిలో చాలా చిన్నవి పంకజం. వాళ్ళు నన్ను ఎంతలా ద్వేషించినా సరే నా అభిమానం మాత్రం వాళ్ళ క్షేమాన్నే కోరుకుంటుంది. ఆ అభిమానంతోనే ఇప్పుడు ఈ కేక్ కట్ చేయించాలి. కానీ ఎలాగమ్మా? ధర్మతేజ్ గారి మీద నాకున్న గౌరవానికి ప్రసాదంగా ఈ కేక్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అది నా పేరుతో వెళ్తుందా, నీ పేరుతో వెళ్తుందా అన్నది ముఖ్యం కాదు. రాణమ్మ జైల్లో ఉంది. నేను పెంచిన పిల్లలే రాణమ్మ కన్న పిల్లలని లెటర్ రాసిచ్చాను. కానీ ఆ లెటర్ రాణమ్మకి చేరిందో లేదో, ఇప్పటికైనా రాణమ్మకి నిజం తెలిసిందో లేదో. నా పిల్లలు ముగ్గురికి వాళ్ల కన్న తల్లి ఎవరో కాదు, రాణమ్మే అన్న నిజాన్ని నేను వాళ్ళకి చెప్పాలి. పంకజం, మొత్తానికి నువ్వు అనుకున్న కేక్ నే మా నాన్న కట్ చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ కృష్ణబాబు. పుట్టినరోజు శుభాకాంక్షలు తేజ. థ్యాంక్ యూ సో మచ్ రాణమ్మ. ధర్మతేజ ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇన్నాళ్ళు చిత్ర అని పిలిచిన మనిషి సడన్ గా రాణమ్మ అని పిలిచాడు. పిలుపులో పొరపాటా లేక ఇంకేదైనా ఉందా? అమ్మా, టైం అవుతుంది, నాన్న ఇంకా కిందికి రాలేదేంటి? నేను వెళ్ళి నాన్న రెడీ అయ్యారో లేదో చూసొస్తాను. నువ్వు ఉండు కావేరి, నేను వెళ్ళి చూస్తాను. సరే అమ్మా. అసలు రాణమ్మ జైలు నుంచి బయటకు వచ్చిందో లేదో. తేజ, ఏంటి తేజ ఇది? నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అరే, నేనిచ్చిన సూట్ వేసుకోకుండా ఈ లుంగీ ఏంటి? అయ్యో, ఏంటి తేజ? కింద నీ కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? తేజ, ఏంట మాటలు? నాతో జోక్ చేస్తున్నావా? అడుగుతోంది నిన్నే. నీకసలు మా ఇంట్లో పనేంటి? అందులోనూ నా బెడ్రూమ్లోకి వచ్చి ఏదో అధికారంలో ఉన్న వ్యక్తిలా ఇలా ఎలా వచ్చావు? తేజ, చూడు, ఎంత నీ పుట్టినరోజైతే మాత్రం ఇలా వేళకోళానికి కూడా ఒక హద్దుంటుంది. పట్టుకున్న భార్యని పట్టుకుని ఎవరు నువ్వు అని అడగడానికి అసలు మీకు మనసెలా వచ్చింది? తేజ, కింద మన పిల్లలు మన కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యలో నీ నాటకాలేంటి? పద. మన పిల్లల? నువ్వు నా భార్యవా? అవును, నేను మీ భార్యని చిత్రనే కదా. ఇక చాలా. నోటికొచ్చింది మాట్లాడుకో. నువ్వు నా భార్యవేంటి? అలా చెప్పడానికి నీకెంత ధైర్యం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? తేజ, అది చూడు, నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు కూడా అస్సలు తెలీదు. కానీ నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద కుట్ర చేస్తున్నావని మాత్రం అర్థమవుతోంది. ఒకవేళ నువ్వు గాని నా గతాన్ని అడ్డం పెట్టుకుని ఇంట్లో చేరి ఏదైనా నాటకం ఆడుతున్నావా? నా ఇంటికి నీకు సంబంధమేంటి? నా భార్యనని అబద్ధం చెప్పి నా వాళ్ల మీద అధికారం చెలాయిస్తున్నావా? అటువంటిదేం లేదు తేజ. తేజ కాదు, ధర్మతేజ. అటువంటిదేం లేదు ధర్మతేజ గారు. మీరనుకున్నట్టేం కాదు. నేను ఊరికినే ఏదో తమాషా కన్నాను. అసలు ఇంతకీ నా పిల్లలు ఎక్కడ? అందరూ కిందే ఉన్నారు.
మీ పుట్టినరోజు కదా, అందరూ ఆ హడావుడిలో ఉన్నారు. మరి రాణమ్మ ఎక్కడుంది? ఆ, ఆ, రాణమ్మ కూడా కిందే ఉన్నారు. రాణమ్మ కిందే ఉందా? అంటే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చేసిందా? ఆ, 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 వచ్చేశారు. నేను వెంటనే వెళ్ళి రాణమ్మని పిల్లల్ని చూడాలి, వాళ్ళతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒక్క నిమిషం తేజ గారు, ప్లీజ్ అండి. మీ పుట్టినరోజని కింద గెస్ట్లందరూ వచ్చున్నారు. మీరిప్పుడు ఇలా వెళ్తే కింద బాగోదు. మీరంతవరకు ఇక్కడే ఉండండి. నేనే వెళ్ళి పిల్లల్ని మీ రాణమ్మని తీసుకొనొస్తాను. సరే, నాకు గతమంతా గుర్తుకొచ్చిందని చెప్పి త్వరగా వాళ్ళని రమ్మని చెప్పు. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. గో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. కళ్యాణ్, అందరూ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మేడం అందరూ బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు కూడా వెళ్ళి ఎంజాయ్ చెయ్యి. ఓకే, పర్లేదు మేడం. అరేరే, పర్వాలేదు, వెళ్ళు వెళ్ళు. ఆ సౌండ్ తగ్గించే. It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఎవరైనా ఉన్నారా లేదా? ఎవరైనా ఉంటే తలుపు తీయండి ప్లీజ్. నువ్వు బయటే ఉన్నావని నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తున్నాను, డోర్ ఓపెన్ చెయ్యి. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేను రానమ్మతో పిల్లలతో అర్జెంటుగా మాట్లాడాలి. తలుపు తీ. నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు నన్ను ఈ గదిలో బంధించి ఏం సాధిస్తావు? ఇన్ని రోజులుగా గతం గుర్తులేక చీకట్లో బతికినట్టు బతికాను. పైగా నా గతాన్ని మర్చిపోయి రాణమ్మకి తీరని అన్యాయం చేశాను. కానీ నాకిప్పుడు గతం గుర్తుకొచ్చింది. రాణమ్మకి సంబంధించిన ఈ ఒక్క నిజం నా నోటి నుంచి బయటికి రావాలి. దేవత లాంటి రాణమ్మకి న్యాయం చేయనివ్వు. ఆ తర్వాత నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు. ప్లీజ్, డోర్ ఓపెన్ చెయ్యి. డోర్ ఓపెన్ చెయ్యి. ఇలా ఎంతసేపని ధర్మతేజని గదిలో బంధించగలను? లోపల తను గొంతు పెంచే కొద్దీ నా గుండె ఆగిపోయినంత పనవుతుంది. నాన్న కిందకి రాలేదని పిల్లలు కానీ ఆ రాణమ్మ కానీ నేరుగా ఇక్కడికొస్తే నా పాపం పండినట్టే. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. రాములో రాములా నన్నాగం చేసింది రో. రాములో రాములా నా పానం తీసింది రో. ధర్మతేజ్ గారు ఇంకా రాలేదేంటి? ఆయన బయటకొచ్చి
నేను ఆయన భార్యని కాదన్న నిజం చెప్తే నా బతుకు బజార్న పడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి, ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, తలుపు తీ. ఇప్పుడు నీ అంతటా నువ్వు తలుపు తీసావా సరే, లేదంటే నేను ఈ తలుపు బద్దలు కొట్టి బయటికి వస్తాను. అప్పుడు బయటికొచ్చి రాణమ్మకి నీ గురించి చెప్పి నీ అంతు చూస్తాను. ఏయ్, నిన్ను కిందందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. కేక్ కట్ చేయాలి కదా, పెట్టుకోండి. మ్మ్. లేవండి. చిత్ర, మనిద్దరి మధ్య ఇప్పుడేమైనా గొడవ జరిగిందా? మనిద్దరి మధ్య గొడవ? జోక్ చేయకండి తేజ. చూడండి, ఇప్పటికే కేక్ కటింగ్కి లేట్ అయింది. పదండి వెళ్దాం. రండి రండి. రాణమ్మా, రాణమ్మా! ధర్మతేజ్ గారు, రాణమ్మ అని పిలవడం నా చెవులతో విన్నాను. అది నా భ్రమ కాదు. తీరా అక్కడికొచ్చి అడిగితే కనీసం నాతో మాట్లాడలేదు. ఒకవేళ నన్ను పిలవకపోతే కోపంగా అయినా పిలవలేదు అని చెప్పేవారు కదా. ఏదో జరిగింది. నా గతం ఏమైనా నాకు గుర్తుకొచ్చిందా? చిత్ర, ఇందాక స్నానం చేసిన తర్వాత నీతో ఏమైనా చెప్పానా? నాతోనా? నాకేం చెప్పలేదు. నాకేం చెప్పలేదే. ఏదో జరిగింది చిత్ర. ఏదో సడన్ గా గుర్తొచ్చినట్టే గుర్తొస్తుంది. మళ్ళీ అంతలోనే ఏదో మబ్బు కమ్మేసినట్టు మొత్తం మాయమైపోతుంది. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఏదో చాలా పెద్ద విషయమే నేను మర్చిపోతున్నాను అని అనిపిస్తోంది. మీకేమైనా గుర్తొచ్చిందా తేజ? లేదు, నాకేం గుర్తులేదు. అందుకే కదా నీకేదైనా చెప్పానా అని అడుగుతున్నాను. ఆ, ఆ, చెప్పారు. చెప్పానా? ఏం చెప్పాను? ఆ, ఆ, నేను గిఫ్ట్గా ఇచ్చిన సూటు చాలా బాగుందని, మీకు చాలా నచ్చిందని చెప్పారు. ఆ, అంతేనా? ఆ, మ్. అంటే కింద కేక్ కట్టింగ్కి టైం అవుతుంది, వెళ్దామా? ఈ సూట్ విషయం కాకుండా ఇంకేం చెప్పలేదా? అది కాకుండా ఆ, మీ చిత్ర టేస్ట్ ఎప్పుడు సూపర్ అని మెచ్చుకున్నారు. అవతల కేక్ కట్టింగ్కి టైం అవుతుంది, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. పద తేజ. ఏంటి తేజ, ఏమైంది? ఏం లేదు చిత్ర, తల మీద ఎవరో కొట్టినట్టు కొంచెం నొప్పిగా ఉంది. మీ పక్కన నేనుండగా మిమ్మల్ని ఎవరు కొడతారు చెప్పండి? నువ్వే కొట్టేవేమో, నువ్వే కొట్టేవేమో, నువ్వే కొట్టేవేమో. అదే భర్త దారి తప్పుతుంటే ఏ భార్య అయినా చేసే పని అదే కదా అన్నానమాట. మొటికాయలు కొట్టి దారికి తెచ్చుకున్నావేమో. అబ్బా చాలేండి తేజ మీ సరదాలు.
అయినా నువ్వు గతం గుర్తు తెచ్చుకోవాలని ఆలోచిస్తూ బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు. ఇప్పుడు ఈ తలనొప్పి కూడా అదే అయి ఉంటుంది. మీరు ఏమీ ఆలోచించకండి, రిలాక్స్డ్గా ఉండండి. ఏదన్నా ఉంటే నేను చూసుకుంటాను. రండి, టైం అవుతుంది. రండి రండి, చూడండి అందరూ డాన్స్ చేస్తున్నారు. హలో శ్వేత, చెప్పు. అవునా, ఎప్పుడు? సరే సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. మేడం, ఏంటి మేడం వెళ్ళిపోతున్నారు? సార్ లోపలే ఉన్నారు, కలిసి వెళ్ళండి. లేదు జయంత్, ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా వెళ్ళాలి. మీ సార్ని తర్వాత కలుస్తాను. సరే మేడం, మీరు వచ్చి వెళ్ళారని సార్కి చెప్తాను. మ్. తక్షక, అక్కడ కార్తీక్ స్కెచ్ చేస్తున్నారు. ఆ స్కెచ్ గనుక పూర్తయితే కార్తీక పోలీసులకు దొరికిపోతుంది. కార్తీక దొరికిపోతే మన లక్ష్యం సిద్ధించదు తక్షక. కృత్తిక నక్షత్ర పౌర్ణిమ నాటికి నాగమణి మన చేతికి రాదు. చూస్తావేంటి తక్షక, ఏదో ఒకటి చెయ్యి. నీ మాయా కిరణం పనిచేసింది తక్షక. నువ్వు చూసింది ఈ అమ్మాయినా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. పొరపాటు 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 పొరపాటు. నువ్వు చూసిన అమ్మాయి గురించి చెప్పరా అంటే చనిపోయిన హీరోయిన్ సౌందర్య గురించి చెప్తావా? వాడిని ఇంకో 2 పీకండి సార్. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పాను సార్. చివరికి సౌందర్య గారి ఫోటో ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. నా మైండ్ అంతా సడన్గా డిస్టర్బ్ అయినట్టుంది సార్. ఇప్పుడు నేనేం చెప్పినా తప్పులే వచ్చేస్తాయి. ఈ వాళ్ళకి నన్ను వదిలేస్తే మళ్ళీ రేపు పక్కగా కరెక్ట్గా చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. జయంత్, వీడిని ప్రస్తుతానికి తీసుకెళ్లి సెల్లో పడేయండి. సార్, ఒక్కోసారి ఐ విట్నెస్లు విపరీతమైన టెన్షన్ వల్ల కూడా ఇలాగే సడన్గా మైండ్ బ్లాక్ అయి ఇలాగే డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇతన్ని స్టేషన్లో లాక్ చేయకుండా ప్రశాంతంగా బయటే ఉండనివ్వండి. రేపు మైండ్ ఫ్రీ అయ్యాక మళ్ళీ తీసుకొస్తే ఈసారి కరెక్ట్గా చెప్తాడు. అవును సార్, ఫ్రీగా వదిలేయండి. సరే, కానీ నువ్వు మాత్రం దీన్ని ఛాన్స్గా తీసుకొని ఎక్కడికైనా పారిపోవాలని చూసావా? ఈసారి కనిపిస్తే అరెస్టులుండవు, డైరెక్ట్గా ఎన్కౌంటరే. అర్థమైందా? ఇంత క్లియర్గా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది సార్? చూడు పాండు, ఈ కేసు విషయంలో నువ్వు మాకు హెల్ప్ చేసావంటే నీ పైన ఉన్న కంప్లైంట్స్ అన్నీ క్లోజ్ చేస్తాను.
పౌర్ణమి గడియలు ముగిసిన తర్వాత రోజున ఈ పసరుని రేపు అభిజిత్ లగ్నంలో ధర్మతేజకి పట్టిస్తే తనకి శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా పోతుంది. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రమసే నమః. ఏం చేస్తున్నారు వీళ్ళు? అమ్మా రాణమ్మ గారు, పూజ పూర్తయింది. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ధర్మతేజ గారికి తినిపించండి. మా మావయ్యకి గతం గుర్తొస్తుంది కదా పంతులు గారు. ఖచ్చితంగా గుర్తొస్తుందమ్మా. నిర్విఘ్నంగా పూజ పూర్తయింది కాబట్టి చంద్రుడిని మనసులో ప్రార్థించి ఈ ప్రసాదాన్ని గనక ఆయనకి తినిపిస్తే ఖచ్చితంగా ధర్మతేజ గారికి గతం గుర్తొస్తుంది. అమ్మా, మరొక ముఖ్యమైన విషయం అమ్మా. ఎవరి మానసిక పరిస్థితి బాగు చేయడం కోసం ఈ చంద్రుడి వ్రతం చేస్తున్నామో వారు మాత్రమే ఈ ప్రసాదాన్ని తినాలి. పొరపాటున ఈ ప్రసాదం నేలపాలైనా లేదా ఎవరైనా ఈ ప్రసాదాన్ని ఎంగిలి చేసినా ఆ చంద్రకిరణాల శక్తి ఈ ప్రసాదాల మీద పనిచేయదు. ఆ తరువాత ఈ ప్రసాదాన్ని తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. వెంటనే దీన్ని దాచిపెట్టి ధర్మతేజం లేపాలి. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే ఈ ప్రసాదాన్ని ధర్మతేజ గారికే ఇస్తాను. అలాగేనమ్మా, నేనిక బయలుదేరతాను. చాలా సంతోషం. తేజ, తేజ, ఏంటి ఏమైంది? నీకు గతం గుర్తుకు రావాలని నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. అవును, ఇప్పుడేం జరిగింది? ఆ రాణం ఏంటండి మీకు గతమే గుర్తుకు రాకూడదని ఏవేవో పూజలు చేయిస్తుంది. పూజలు చేస్తుందా? నిజమేనా? నిజం తేజ, నేను నిజమే చెప్తున్నాను. కావాలంటే నువ్వే వచ్చి చూడు తేజ. పద రా. ఈ ప్రసాదాన్ని ధర్మతేజ గారు తినేలా చూడు స్వామి. పద. రాణమ్మా. ధర్మతేజ గారు, మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఈ చంద్రుడి వ్రతం మీకు గతం గుర్తు రావడం కోసం చేశాం. ఈ ప్రసాదం తినండి ధర్మతేజ గారు. అబద్ధమాడకు రాణమ్మా. నాకు శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా ఉండాలనే కదా నువ్విదంతా చేస్తున్నావు? ఎందుకు రానమ్మా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లేదు ధర్మతేజ గారు, నేను నిజమే చెప్తున్నాను. అవును మావయ్య, మీకు గతం గుర్తుకు రావాలని ఈ చంద్రుడి వ్రతం చేశారు. ముందు మీరు ఈ ప్రసాదాన్ని తినండి ధర్మతేజ గారు. ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. తీసుకోండి. ఆగు తేజ, నువ్వు ఈ ప్రసాదాన్ని తినొద్దు. ఇటివ్వు. అయ్యో చిత్రావతి గారు, వద్దు. లేదు, ఈ ప్రసాదంలో ఏం కలిపిందో ఏంటో నాకు తెలీదు. అయ్యో, ఇవాల్టితో చట్టబద్ధంగా రద్దవబోతోంది. ఏంటి కృష్ణ, నేనింట్లో నుంచి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారా?
ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా? ఏం లేదు, ఇవాళ నేను ఈ ఇంట్లోంచి శాశ్వతంగా మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అందుకే వెళ్లే ముందు మీ ముగ్గురితో చివరిసారిగా నోరారా 2 మాటలు మాట్లాడాలనిపించింది. ఆ భగవంతుడు మీతో ముడిపెట్టిన ఈ బంధం మామూలు అనుబంధం కాదు. అవును, నేను మీకు జన్మనివ్వలేదు, మీతో నాకు ఎలాంటి రక్త సంబంధమూ లేదు. కానీ ఒక కన్న తల్లి తన బిడ్డల్ని ఎంతలా ప్రేమిస్తుందో అంతకంటే ఎక్కువగా నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇవాళ కాలం తెచ్చిన మార్పులకి లొంగిపోయి నిజాలు తెలియక మీరు నన్ను ఇంతలా ద్వేషించొచ్చు. అయినా పర్వాలేదు. నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మీరెప్పుడూ చల్లగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాను. నా మీద కోపంతో నా నీడని కూడా నువ్వు ద్వేషించచ్చు కృష్ణ, తప్పులేదు. కాని నా మీద కోపంలో పక్కనే ఉన్న ప్రియని అపార్థం చేసుకోకు. పెళ్ళిళ్ళనేవి మనం అనుకుంటే జరిగేవి కావు కృష్ణ. అవన్నీ ఆ దేవుడు ముందే నిర్ణయించి పెడతాడు. ఆ భగవంతుడే ప్రియని నీ భార్యగా నిర్ణయించాడు కాబట్టే ఎన్నో కష్టాల్ని దాటుకుని ఇవాళ ప్రియ నీ భార్య అయింది. నీడలా నిన్ను కనిపెట్టుకుని నీ పక్కనే ఉంది. ప్రియ మనసుని, ప్రియ ప్రేమని అర్థం చేసుకో కృష్ణ. కృష్ణ, కార్తీక, కావేరి, అడగాలంటే ఏదోలా ఉంది. మీకే ఇబ్బంది లేకపోతే నేను వెళ్ళిపోయే ముందు మీ ముగ్గురు నోరారా ఒక్కసారి నన్ను అమ్మ అని పిలుస్తారా? వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ, కంటి నిండుగా. అత్తయ్య, కింద రిజిస్ట్రార్ గారు, లాయర్లు అందరూ వచ్చారు. మిమ్మల్ని కిందకి రమ్మంటున్నారు. తానో స్వర్గం, తానో దుర్గం. మీరు రండి కృష్ణ. నాతో ముడిపడిన ఆస్తి బంధాన్ని కూడా ఇవాళ్తో తీర్చుకుని నా దారి నేను వెళ్ళిపోతానుగా. రండి.